నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 2వ అధ్యాయం యొక్క 24వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అచజ్యోయం అజయోహం అక్లేజ్యో సోష్య ఎవచ నిత్య సర్వగతస్తను అక్కలోయం సనాతన. అంటే ఆత్మ అంతటా ఉంది. అంటే మన జీవుల్లోనే కాదు, అంటే మనుషుల్లోనే కాదు, ప్రతి ఒక్క జీవిలో ఆత్మ ఉంటుంది. సర్వంతరం భగవంతుని అంశాలు ఆత్మలు ఉన్నాయని చెప్పి శ్లోకంలో చెప్తారనమాట. అంటే అన్ని మొత్తం సృష్టి అంటే మన యొక్క భూమియే కాదు, అన్ని నవగ్రహాల్లోనూ భగవంతుని యొక్క అంశాలు ఉన్నాయని చెప్పి శ్లోకంలో చెప్తారు. అంతటి ఆత్మలు కలిపితే ఆ భగవంతుని ఆత్మకు సమానం అవుతుంది అని చెప్పి చెప్తారనమాట. అలా అంతటా వ్యాపించి ఉన్నాడు సర్వగత ఆత్మ. ఇంకా ఆ భగవంతుడు కూడా మొత్తం వ్యాపించి ఉన్నాడు అని చెప్పి చెప్తారనమాట. అంటే దీనికి ఉదాహరణగా భక్త ప్రహ్లాదుని కథ తీసుకోవచ్చు అనమాట. భక్త ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు అనమాట. ఎప్పుడు చూడు విష్ణు జపం చేస్తూనే ఉంటాడు. అది వాళ్ళ నాన్నకి నచ్చదు. మీ విష్ణు ఎక్కడ ఉన్నాడు చూపించు నాకు అని చెప్పి అంతటా గోడలన్నీ పగలగొట్టాడు. ఇక్కడ ఉన్నాడా, మీ విష్ణుడు ఉంటాడా ఇక్కడ చెప్పు నాకు అని. ఉంటాడు అని చెప్పి చెప్తాడు. అప్పుడు విష్ణు నరసింహ అవతారంలో గోడ నుంచి వస్తాడనమాట. అప్పుడు సర్వాంతర్యాపి విష్ణు అని కూడా చెప్తారు. అంటే సర్వగత ఆత్మ సర్వాంతర్యామి విష్ణు అంటారు. అలా భక్త ప్రహ్లాదుని స్టోరీ పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అలా సర్వాంతర్యామి అని చెప్పి చెప్తారు కదా విష్ణుని. అదే ఈ శ్లోకం యొక్క భావం అన్నమాట. సర్వగత ఆత్మ సర్వాంతర్యామి విష్ణు అని చెప్పి అదే శ్లోకం యొక్క భావం. కృష్ణ కృష్ణ.